స్వామి శరణమయ్యప్ప. అగనంపూడి నుంచి మళ్ళీ నా శబరిమల యాత్ర ప్రయాణం మొదలుపెట్టాను స్వామి. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 6:30 అయ్యింది. స్వామి శరణమయ్యప్ప. రాత్రి అగనంపూడి సెంటర్లో ఉన్న ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నేను బస చేశాను స్వామి. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు. ఈ దేవాలయం పూజారి గారు ఈ స్వామి గారు నాకు భిక్ష పెట్టడానికి తీసుకుని వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి గారు వెళ్ళొస్తానండి. ఉంటాను స్వామి. అగనంపూడి దాటిన తర్వాత లంకెలపాలెంకి వెళ్ళే మధ్యలో అగండి బ్రిడ్జ్ చూశారు కదా స్వామి. ఈ బ్రిడ్జ్ కొంచెం నడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది స్వామి. ఏంటంటే ఎక్కడ ఏ రాయి ఏ టైల్ వదిలేస్తుంది అన్నదే తెలియటం లేదు. ఆ గడ్డలు ఉన్నాయి చూసారా, అడుగు వేసామంటే చాలా, ఎందుకంటే కిందనంతా ఏం లేదు, మేము బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది ఏమైనా ఇదిగా ఉన్నదంటే చూపిస్తాను చూడండి స్వామి. ఇదిగోండి స్వామి చూసారా, ఇది వదిలేసింది. ఇదిగోండి చూసారు స్వామి, ఇది మొత్తం వదిలేసింది. ఇది ఒక్కసారిగా జనాలు నడిచారంటే మట్టుగా వెయిట్ ఎక్కువైపోయి వదిలేస్తా స్వామి, కింద పడిపోవచ్చు. ఇదిగోండి ఆ స్వామి దాటిన దగ్గర ఒక గొయ్య అంటే ఇదిగోండి చూసారా స్వామి. ఇదిగోండి ఇది పరిస్థితి. రోడ్డు మీద నడడం అంటే మాటలు కాదు స్వామి. కొంచెం మనం చాలా జాగ్రత్తలు తీసుకొని చూడాలి. ఆ సెంటర్ మరీ డేంజర్గా ఉంది అక్కడ. అదిగోండి ఎప్పుడో బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్ స్వామి, రైల్ బ్రిడ్జ్. ఎన్నోసార్లు ఈ వంతెన మీద నేను కారుతో వెళ్ళాను తప్ప ఏ రోజు నేను ఇలాగ వాకింగ్ చేయలేదు. ఇప్పుడు నడుస్తున్నాను కదా స్వామి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మట్టుగా బ్రిడ్జ్ బాగా షేక్ అవుతుంటుంది. జాగ్రత్తగా రోడ్డు దాటుతున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. నిన్న ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి బయలుదేరితే ఇవాళ ఉదయం 7 గంటలకి, అంటే 8:15 గంటలకి అనకాపల్లి జిల్లాలోకి ఎంటర్ అయ్యాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. దారిలో మహేష్ స్వామి లారీ కనిపించింది. మహేష్ స్వామికి ఫోన్ చేశాను, కానీ స్వామి లారీ దగ్గర లేరంట. హనుమంతుడు కనిపించారు. అదే మహేష్ స్వామికి 3 లారీలు తెలుసు కదండి, రాముడు, భీముడు, హనుమంతుడు. అందులో హనుమంతుడు వైజాగ్ అనకాపల్లి దగ్గర కనిపించారు. కానీ మహేష్ స్వామి లేరు, వేరే అతను ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. పోగు చూశారు స్వామి, మొత్తం అంతా కూడా వినాయకుడి బొమ్మలే. కరగకుండా ఉన్నవి బయటికి తీసి అక్కడ పోగేశారు. ఈ స్వామి నన్ను చాలాసేపు ముందే చూసి అలాగే వెళ్ళి వచ్చి పళ్ళు తీసుకొచ్చారు స్వామి. సేమ్ అనకాపల్లి బ్రిడ్జ్ కూడా చాలా జాగ్రత్తగా దాటాలనుకుంటాను స్వామి. ఇంకా నాకు తెలిసి రాత్రులు కొంచెం నేను బ్రిడ్జ్ నడకపోవడమే మంచిది. చూసారా, రోడ్డు మీద ఏమో బళ్ళు, ఇటేమో నడడానికి లేదు. ఇదన్నమాట. ఇవన్నీ మధ్య మధ్యలో ఇలా కన్నాలు. రాత్రుల్లో మానుకోవడమే మంచిది నడక. మధ్యాహ్నం 12 అయింది స్వామి. అనకాపల్లి అవుట్స్కట్స్లో ఉన్నాను. మొత్తం అనకాపల్లి రావడానికే 1.5 రోజు పట్టింది స్వామి నాకు. స్వామి శరణమయ్యప్ప. ఇంకా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను అనకాపల్లిలోని కన్యకా పరమేశ్వరి
అమ్మవారి దేవాలయంలో ఉన్నాను స్వామి. ఇక్కడ మధ్యాహ్నం అయ్యప్పలందరికీ కూడా భిక్ష పెడుతున్నారు. నాకు అనకాపల్లి అవుట్స్కట్లో హైవే మీద పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఒక స్వామి నన్ను చూసి ఆ పెట్రోల్ బంక్లో నాకు స్నానానికి బెత్తయించి ఈ గుడికి తీసుకొచ్చారు స్వామి. ఇక్కడ అయ్యప్పలందరికీ భిక్ష పెడుతున్నారు. అనిగోండి చూస్తున్నారు కదా ఎదురుగా ఆ స్వామి గారే. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అనకాపల్లి రెండవ రోజు అనకాపల్లిలో ఉండి శారదా నది దాటుతున్నాను స్వామి. సాయంత్రం ఇప్పుడు దాదాపు 4-5 అవుతుంది. 4:30-5 అవుతుంది అన్నమాట సమయం. స్వామి శరణమయ్యప్ప. సాయంత్రం 5:30 అయింది స్వామి. కసింకోట ఊరు పొలిమేరలో ఉన్నాను. ఇంకో పావు గంట నడిస్తే కసింకోట ఊరిలోకి వెళ్ళిపోతాను స్వామి. అక్కడ ఒక దుర్గమ్మ గుడి ఉంది రోడ్డు పాయింట్లో. అక్కడ స్నానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుంటాను స్వామి. దగ్గరికి వెళ్ళి కొంత దూరం నడడానికి ట్రై చేస్తాను. బాగా చీకటి పడిన తర్వాత దగ్గరలోని పీఠాన్ని చేరుకుంటాను స్వామి. రాత్రి 8 అయింది స్వామి. భయవరం చేరుకున్నాము. భయవరంలో రోడ్డు పాయింట్లోనే పీఠం ఉందంట. నిన్న సాయంత్రం అగనంపూడిలో ఉన్నట్టుగా శివాలయం ఉందంట. దాదాపు దగ్గరికి వచ్చాను. కాసేపట్లో పీఠం చేరుకొని అయ్యప్పల్ని కలుస్తాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. నేను భయవరంలోనే గురుస్వాముల పీఠం చేరుకునేసరికి శరణఘోష స్వామివారి హారతి అయిపోయిందండి. ఇంకా నాకు స్నానానికి బెత్తాయించి నాకు రాత్రికి సర్ది పెట్టి మళ్ళీ ఉదయాన్నే పూజకు కూడా నేను టైంకి లేకలేకపోయాను స్వామి. అయినా సరే నా నిద్ర భంగం చేయకుండా స్వాములు పూజ చేసుకున్నారు. నేను వచ్చేసరికి స్వాములందరూ బయటకు వెళ్ళిపోయారు స్వామి. ఇటువంటి ఫోటోలో చూస్తున్న స్వాములే. స్వామి శరణమయ్యప్ప. పొద్దున్న 7 అయింది స్వామి. మళ్ళీ నేను భయవరం నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. స్వామి శరణమయ్యప్ప. రాత్రి ఈ శివాలయంలోనే ఉన్న స్వాముల పీఠంలోనే ఉన్నాను స్వామి. ఓం నమ శివాయ. ఇంకా ఇక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది స్వామి. చాలా పురాతన కాలమైన శివాలయం. ఇంకా అలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను స్వామి. ఇదిగోండి భయవరం అంటే కరెక్ట్గా ఇదిగోండి ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. భయవరం జంక్షన్ అని సూర్యోదయం.